సార్ మీ పేరు? నా పేరు ఖాజా మొహిద్దీన్. ఖాజా మొహిద్దీన్. ఓకే, రాబోయే 2 నెలల ఎలక్షన్ ఉంది కదా, ఎలక్షన్ ఎవరు వస్తారనుకుంటున్నారు మీరు? జగన్. ఎందుకని జగన్ అంటారు? ఎందుకనంటే ఇప్పుడు పబ్లిక్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఎవడు పట్టించుకునే దిక్కు లేదు. ఓకే సార్. క్లాస్ సి, క్లాస్ డి, ఓకే. ఈ 2 తరగతులు డిపిఎల్ తరగతుల్ని ఎవడు బాగు చేసింది ఏం లేదు. ఓకే సార్. మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే ఈజ్ ద బెస్ట్. ఈ మాట నేను చెప్పడం కాదు. ఓకే. బజారుల్లో మగవాళ్ళు అనేక రకాలైన పుకార్లు గుర్తిస్తారు. ఓకే. ఆ ఫేక్ న్యూస్ పేపర్లు చదివో, లేకపోతే ఇంకోటో, లేకపోతే రాజకీయ దుక్తతోనో, సీట్ల మీద ఉన్న కాంక్షతోనో, లేకపోతే ప్యాకేజీల కోసం ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు, ఎవరి ట్రాక్ వాళ్ళది, వాళ్ళ పర్పస్ సర్వ్ అవ్వడం కోసం వాళ్ళు అనేకం లేపుతూ ఉంటారు. ఇవన్నీ డిస్కషన్లు ఎక్కడ జరుగుతాయి? టీ స్టాళ్ళ కాడ, సెంటర్లో 10 మంది కూడిన కాడ, మంగళ షాపుల కాడ, ఇలాంటి కాడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పుకారు సక్సెస్ చేస్తున్నారు. ఎందుకు? ఇక అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఎవరు వస్తారు వాళ్ళకు కూడా తెలుసు వచ్చేది మళ్ళీ జగనే అని తెలుసు. తప్పు చేసిన వాడికి ఇంటర్నల్గా చాలా భయం ఉంటుంది. మరి ఇప్పుడు టీడీపీ జనసేన 2 కలిసి వస్తుంది కదా, వాళ్ళ గురించి 2200 సంవత్సరాల క్రితం చాణక్యుడు మాట చెప్పాడు. 2200 సంవత్సరాల క్రితం ఏం మాట ఏం చెప్పాడో తెలుసా? రాజు బలవంతుడైతే దుర్మార్గులందరూ ఏకం అవుతారు అని. వాస్తవం ఇది, నా మాట కాదు ఇది. రాజు బలవంతుడైతే దుర్మార్గులందరూ ఏకం అవుతారంట. దొంగలు మొత్తం ఏకం అవుతారు. ఎట్టగైనా సరే రాజును లేపేయాలి, తప్పియాలి. ఇదే వాళ్ళ టార్గెట్. ఎన్ని రకాల తప్పుడు దోవలు ఉంటాయో, ఎన్ని రకాల మ్యానిపులేట్ చేసేటటువంటివి మల్టీ ఫంక్షనల్ వేస్లో వెళ్తారు వాళ్ళు. జగన్ గారి వల్ల మీరు ఏమైనా లబ్ధి పొందారా? జగన్ గారి వల్ల మాది బీపీఎల్ ఫ్యామిలీనే. 1, 2 వచ్చినాయి నాకు. ఒకటి సైట్ వచ్చింది, 2వది చేయూత పథకం మా మిస్సెస్. ఈ 2 ఆ పథకాల గురించి అని కాదు. గత 5 ఏళ్ళు టీడీపీ ఉంది. టీడీపీలో రైస్ అది కార్డు కామన్. దానికి ముందు కూడా నేను జగన్కే వేసాను, ఇదే జగన్కే వేస్తాను. స్టిల్ నాకు రాకపోయినప్పటికీ 100 మంది బాగుపడుతున్నారు కదండి. అవుట్ ఆఫ్ 100 బాగుపడుతున్నారు. అలాంటప్పుడు దేనికి సపోర్ట్ చేయాలి? సమాజం బాగుపడాలంటే 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి మానవాభివృద్ధి, 2వది పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ 2 చాలా బెటర్గా చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే నేను ద బెస్ట్ సీఎం అన్నాను. ఈ 2టికి మించి అభివృద్ధి ఎక్కడుంది? ఎవడ అభివృద్ధి కావాలి వాళ్ళకి? అభివృద్ధి కావాలి? వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు. గతంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఏమని? అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేవాడు. ఈ అభివృద్ధి ఎవరి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు? కేవలం వాళ్ళ వర్గ అభివృద్ధిని, వాళ్ళ పార్టీ అభివృద్ధిని, వాళ్ళ పర్సనల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేటటువంటి మాటని ప్రజల మొత్తం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వాళ్ళు చెప్తారు. ఇవాళ వాళ్ళకి తేడా పడింది. ఈ తేడా పట్టడం వల్ల అనేక రకాలుగా అన్ని కుయుక్తులు అన్నీ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొద్దామని చెప్పేసి. అలాగే మీడియా ఉంది, పవర్ ఉంది, రూపాయి ఉంది, అన్నీ ఉన్నాయి. మనం ఏది చేసినా చెల్లిద్దనే అహంకారం కూడా ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకుని వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ సీఎం జగన్ నెక్స్ట్ కూడా. మీ నుంచి ప్రజలకి ఏం చెప్తారు? నా నుంచి చెప్పేది ఒకటే. రేపు గత ఎలక్షన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 40 ఓట్లు ఉన్నటువంటి ఒక టీడీపీ ఫ్యామిలీ జగన్ ప్రకటించినవన్నీ నవరత్నాలు. ఆ కుటుంబంలో 7 రత్నాలు ఉన్నాయి. టోటల్ ఈ 5 ఇయర్స్లో 14 lakhs వాళ్ళకి వచ్చిన ఇన్కమ్. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రి కానీ, టోటల్ ఆ 40 ఓట్లకు సంబంధించిన ఫ్యామిలీలో జగన్ గవర్నమెంట్లో వాళ్ళు పక్కా టీడీపీ కోస్తే పసుపుగా వచ్చింది బ్లడ్. అటువంటి ఫ్యామిలీ ఇవాళ ఒకటే చెప్తున్నారు, ఈసారి మేము జగన్కి వేస్తామండి. అదేందా మీరు అదిగా అంటే ఏందండి
ఈ 5 ఏళ్లలో మాకు 14 లక్షలు వచ్చినాయండి. మా పార్టీ తరఫున 5 ఏళ్ళు ఉన్నా కూడా మాకేం రాలా, మా నాన్నకి పెన్షనే రాలేదు, ఇంటికి వచ్చి రాసుకుని వెళ్ళారు అన్నాడు. ఓకే. అంతకన్నా మోటివేషన్ ఏముంటుందండి.